హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయడం అయితే జరిగింది. ఒక జిల్లాలో 1938 ఖాళీలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ బదిలీల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మరి రాష్ట్రంలో ఎన్ని గ్రామ వార్డు సచివాలయాలలో అనే వివరాలైతే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఈ ఖాళీలన్నింటినీ ప్రభుత్వం భర్తీ చేస్తుందా? మరియు ఖచ్చితంగా చేయాల్సిందే అండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలలో కూడా వర్క్స్ అనేవి జరుగుతాయి. సో అక్కడ కూడా వర్క్స్ అనేవి ఎలాంటి డిలే కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే వీటిని భర్తీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి ప్రస్తుత ప్రభుత్వము వీటిపైన దృష్టి పెడుతుందా లేదా అనేది మాత్రము ఇంకా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి బదిలీల మార్గదర్శకాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనము చూద్దాము. ఇక చూడండి, సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు, ఆన్లైన్లో దరఖాస్తు, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మార్గదర్శకాలు జారీ, రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యత. ప్రజలకు ప్రభుత్వ పాలనకు అత్యంత చేరువ చేసే నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సైతం రంగం సిద్ధం చేసింది. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారిక పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవాలంటూ ఆ శాఖ డైరెక్టర్ మరి శివప్రసాద్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోగా వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం అనుమతి తెలిపిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారము మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒకే చోట 5 ఏళ్ల పాటు పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశాలు చేసింది. 5 years అండి. అంటే మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు జరిగి ఇంకా 5 ఏళ్ళు పూర్తి కాని నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. అయితే నిర్ణీత నిబంధనల మేరకు బదిలీ కావాలని కోరుకునే వారికి బదిలీల అవకాశం కల్పించడంతో పాటు అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ఆయా జిల్లా పరిధిలో ఏ సచివాలయానికైనా బదిలీ చేసే అవకాశం ఉందని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇంకా 5 years కాలేదండి. అయినప్పటికీ కూడా మరి కొన్ని సచివాలయాలలో స్టాఫ్ తక్కువ ఉన్నారు. ఓకేనా, అక్కడ వర్క్స్ అనేవి సజావు జరగాలనేటువంటి ఉద్దేశంతో వీటిని అయితే చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఏంటి మరి మార్గదర్శకాలు చూద్దాం. బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆన్లైన్లో ఈ నెల 27లోగా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు సంబంధిత ఉమ్మడి జిల్లాల పరిధిలో వేరువేరుగా ఈ నెల 29, 30 తేదీల్లో మరి ఆఫ్లైన్ వ్యక్తిగతంగా హాజరు విధానంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. అంటే రిక్వెస్ట్ అంటే 2 వ్యక్తులు ఉన్నట్లయితే వారికి ఇష్టపూర్వకంగా వారు ఉన్న చోటికి వేరొకరు అవ్వచ్చు, వేరొకరు ఉన్న చోటు వారు వెళ్ళవచ్చు. ఓకేనా. మొదట దివ్యాంగులకు, మానసిక వైకల్యం ఉండే పిల్లలు కలిగిన ఉద్యోగులకు 2వ ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో కనీస 2 ఏళ్ల పాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 3వ ప్రాధాన్యత, ఆ తర్వాత ప్రాధాన్యతలుగా భార్యాభర్తలు, పరస్పర అంగీకార బదిలీల క్రమ పద్ధతిలో వీలు కల్పించడం జరుగుతుంది. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఉద్యానవన అసిస్టెంట్లు, ఫిషరీస్ అసిస్టెంట్లు, వెటర్నరీ, మహిళా పోలీసు బదిలీలకు జిల్లా కలెక్టర్లు బదిలీ అధికృత అధికారులుగా వ్యవహరిస్తారు. విలేజ్ సర్వేయర్లు, నెక్స్ట్ సర్వే శాఖ ఏడీలు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ జేడీలు, సెరికల్చర్ అసిస్టెంట్లు, జిల్లా సెరికల్చర్ అధికారులు, ఏఎన్ఎం, జిల్లా డిఎంహెచ్ఓ, ఎనర్జీ అసిస్టెంట్లకు డిస్కామ్లు, నెక్స్ట్ ఎస్సీ అధికృత అధికారులు దీంట్లో అయితే వ్యవహరించనున్నారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే ఇతర ఉద్యోగులకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు బదిలీల అధికృత అధికారాలు అయితే కలిగి ఉన్నారు. 50 ఏళ్లలోపు వయసు ఉద్యోగులని గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తారు. ఆన్లైన్ బదిలీ దరఖాస్తులు చేసుకుని నిర్ణీత తేదీలో కౌన్సిలింగ్కు హాజరు కాని పక్షంలో ఆ ఉద్యోగి దరఖాస్తును తిరస్కరణకు గురవుతుంది. మరి ఈ సచివాలయ బదిలీల్లో భాగంగా మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకు ఒక స్పష్టత అయితే వస్తుందండి. సో మరి చిత్తూరు జిల్లాలో మొత్తము 612 గ్రామ వార్డు సచివాలయాలు, తిరుపతిలో 691 సచివాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో పోస్టులు 14,029 ఉన్నాయి. ఇందులో భర్తీ అయినవి 10,502 మాత్రమే.
బదిలీ అయ్యాయి. మరి ఖాళీలు వచ్చేసి 1938 వరకు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలతో పాలన సాగించారు. అధికంగా తిరుపతి నగరంలో వార్డు ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, మొత్తం కలిపి మనకు చాలా ఖాళీలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి చూడాలి, వీటిని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మరి భర్తీ చేస్తుందా, లేదా ఉన్నవారితోనే సరిపెడుతుందా, లేదా అడ్జస్ట్మెంట్ ప్రక్రియ చేస్తుంది, సర్దుబాటుతో మరి ఒక్కో సచివాలయంలో ఇంతమంది మాత్రమే ఉండాలనేటువంటి అడ్జస్ట్మెంట్ చేస్తుందా అనే వివరాలు అయితే మనము చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మనకు అసలు వీటిని భర్తీ చేస్తారా లేదా అనేది ఖాళీల వివరాలు తెలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓకేనా, మరి అన్ని సచివాలయాలు సజావుగా వర్క్ జరుగుతుందా, ఎక్కడైనా వర్క్ బర్డెన్ అవుతుందా, అవన్నీ తెలుసుకున్న తర్వాత మరి ఎన్ని భర్తీ చేయాలి ఏంటి అనే వివరాలతో ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తే బాగుంటుందా, లేదా భర్తీ చేయకుండా ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తే బాగుంటుందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.